బీబీ నగర్ అందమైన చెరువు ఈరోజు కలుషిత మురికి నీరుతో కాలుష్యం అవుతున్నది. మూగజీవాలు కూడా ఈరోజు తాగే పరిస్థితి లేదు. ఇట్టి కాలుష్యాన్ని అరికట్టకపోతే మా బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బీబీనగర్ గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మన బీబీనగర్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అభివృద్ధి చెందిన పట్టణంలో హైవేకు దగ్గర ఉన్న బీబీనగర్ చెరువు ఎంతో అందముగా అయిన సుందరీకరణ చేయవలసిన చెరువుని మొత్తం కాలుష్యంతో నింపి మరో మూసిలాగా మార్చుతున్నారు. దాంట్లో మన పరిసర ప్రాంతాల నుంచి కూడా గ్రామవాసులు ఎగబడి చేపలు తీసుకుంటేందుకు ఉత్సాహం చూపించేది. ఇలా అలాంటిది ఆ చేపల జోలికి కూడా ఎవరు రాగలేకపోతున్నారు. ఈ బీబీనగర్లో అలాగే బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ చెందిన కొన్ని మురికి నీళ్ళు కూడా దాంట్లో కలవడం వల్ల యువకులు మొత్తం ఎంతో ఇష్టంగా స్నానాలు, వేసవికాలం వస్తే స్నానాలు చేసేది. స్నానాలకు కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్తలేరు. కాబట్టి ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేరు. దీనిపై ప్రభుత్వం మిమ్మల్ని స్పందించి ఆ బీబీనగర్ చెరువులో మురికి నీరు కలవకుండా దాన్ని వేరే మార్గం ద్వారా చిన్నేరులో కలిపితే బాగుంటుందని ఈ నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఈరోజు బీబీనగర్ పట్టణం నుంచి టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చెరువులో డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నందున నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. బీబీనగర్కు 5 సంవత్సరాలలో సుమారు 10 కోట్లు వెచ్చించి మన మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హెచ్ఎండే నిధుల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎంత బడ్జెట్ అని పెట్టించి సుమారుగా 50 లక్షల నుంచి కోటి రూపాయలు ప్రతి 5 సంవత్సరాలు పెట్టించి దీన్ని సుందరీకరణ చేయడం జరిగింది బీబీనగర్ను. అలాగే చెరువుకు 3 కోట్లు ప్రత్యేక నిధులు పెట్టించి హెచ్ఎండే నుంచి అతను డ్రైనేజ్ వ్యవస్థను ఒకటి అక్కడ గ్రీనరీ పెంచి చెరువును సుందరీకరణ చేయాలన్న సదుద్దేశంతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంత కార్యక్రమం జరిగి అక్కడ పనులు ప్రారంభించినప్పటికీ అది ఆగడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇది కావద్దు అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈ 1.5 సంవత్సరాల నుంచి ₹1 బిల్లు కూడా తీసుకురాలేదు హెచ్ఎండే నిధుల నుంచి. ఈ అసమర్థ పాలన మా బీబీనగర్ ప్రజలకు వద్దు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత తొందరగా ఈ ప్రభుత్వం మారితే మళ్ళీ రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ బీబీనగర్ని సుందరీకరణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి పెద్ద నీరు వదులుతున్నారు వాళ్ళు, దాని నుంచి కూడా కలుషితమవుతుంది బీబీనగర్ చెరువు. బీబీనగర్ చెరువు 30 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ని ఇస్తుంది. ఇది తాగడానికి డ్రింకింగ్ వాటర్ కింద కేటాయించినటువంటి చెరువును మూసి కలిపొద్దన్న ఉద్దేశంతో మూసి నీళ్ళని ఇక్కడ రాకుండా పక్క విలేజ్ల నుంచి మార్చడం జరిగింది. అలాంటిది ఇప్పుడు బీబీనగర్ వాటర్ డ్రైనేజ్ పోయి ఇది మరొక మూసిగా అయింది. ఇప్పుడు స్నానాలు చేయలేకపోతుర్రు, చేపలు పెంచుకోలేకపోతుర్రు. ఈ సుమారు 300 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువును స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని గతంలో కూడా అతను కూడా దీన్ని పర్యవేక్షించిండు. అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ప్రారంభం ఉన్నటువంటి పనులను ఆపివేయడం జరిగింది. దీన్ని మరొకసారి పరిశీలించి దీనికి తగు నిధులను కేటాయించి ఇది త్వరలో ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కొంతకాలం క్రితం బీబీనగర్ గ్రామానికి సంబంధించినటువంటి మురుగునీరు డ్రైనేజ్ కాలువ నేరుగా బీబీనగర్ చెరువులో కలపడం జరిగింది. దీనితో నిత్యం ప్రవహిస్తున్నటువంటి మురుగునీటితో బీబీనగర్ చెరువు కాలుష్య కాసారంగా మారిందని, ఇక్కడి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మరి చెరువును పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కొంతమంది జాగృతులైనటువంటి బీబీనగర్ గ్రామ ప్రజలు మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ మొదలుకొని జిల్లా స్థాయిలో అత్యున్నత అధికారి అయినటువంటి కలెక్టర్ కూడా ఎన్నోసార్లు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ కాలుష్యాన్ని అరికట్టడంలో వాళ్ళు విఫలమయ్యారు. నేటి భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ రెడ్డి గారు ఎన్నికల ముందు వారు వాగ్దానం చేసిర్రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎన్నికల హామీలో భాగంగా వారు ఈ చెరువుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, పర్యాటక కేంద్రంగా దీన్ని ప్రకటించి నిధులు తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేసిర్రు. వారు మరి గద్దెనెక్కి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ₹1 నిధులు కూడా కేటాయించకుండా మరి పూర్తిగా
నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వారి వైఖరిని నిరసిస్తూ ఈరోజు బీబీనగర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ గోలి సంతోషరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడే మా కార్యకర్తలందరూ కూడా గ్రామంలో పాదయాత్ర చేస్తూ మరి శ్రీ కుంభం అనిల్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు వారు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలుపరచడంలో ఏ విధంగా విఫలమయ్యారో, మరి వారు నిధులు తీసుకురావడంలో ఏ విధంగా అసమర్థతను ప్రదర్శించారో ప్రజలకు వివరించడం జరిగింది. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు శ్రీ రాష్ట్ర నాయకులు కిషన్ రావు గారు, మా మాజీ రాజా సర్పంచ్ శ్రీ భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం, స్వాగతం తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, బీబీనగర్ చెరువు అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి చెరువు. 100 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి చుట్టూ ఒక 60-70 గ్రామాలకు భూగర్భ జలాలు అందిస్తున్నటువంటి చెరువు. మరి గొలుసుకట్టు వ్యవస్థలో భాగంగా ఉండి వేలాది ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఈ చెరువు ఒకప్పుడు శుద్ధమైనటువంటి వర్షము నీరుతో నిన్నటువంటి జలకళతో ఉన్నటువంటి చెరువు. ఇప్పుడే సోదరులు చెప్పారు, ఇక్కడ చూస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. చేపలు పట్టేవారు కొందరైతే ఈత కొట్టేవారు కొందరు. మరి ఆ చెరువులో మరి ఎంతోమంది ఉపాధి పొందుతుండే, చాకలి వాళ్ళు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, మరి మత్స్యకారులు చేపలు పట్టుకొని ఉపాధి పొందుతున్నటువంటి ఈ చెరువు ఈ గ్రామానికి కల్పతరువు లాంటిది, కన్నతల్లి లాంటిది. అలాంటి చెరువును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెరబట్టింది. ఈరోజు ఈ చెరువుని లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా మరి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ చెరువు కాలుష్యం బారి నుండి కాపాడడంలో ఘోరంగా విఫలమైంది. ఎంత పవిత్రమైన చెరువు అంటే మరి గ్రామంలో ఎవరైనా చనిపోతే మరి పక్కకున్నటువంటి వైకుంఠ ధామంలో అంత్యక్రియలు చేసి ఆ చెరువులో స్నానాలు చేస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెరువులో మునిగితే రోగాలను బారినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెరువు లేకుండా చేయాలి, ఈ చెరువు లేకుండా చేయడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు వాళ్ళే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీ కుతంత్రాలను బయట పెడుతుంది, అలాంటి ఆటలు సాగనీయదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మరి ఎన్ని పిటిషన్లు ఇచ్చినప్పటికీ ఎవరు స్పందించడం లేదు, అధికారులు స్పందించడం లేదు. మరి ఎమ్మెల్యే గారు స్వయాన ఎన్నికల ముందు వచ్చిర్రు, ఎన్నికల తర్వాత కూడా 5 సార్లు వచ్చిర్రు ఎమ్మెల్యే గారు. ఒక్కడు రాలే, 2 రాలే, వందలాది మంది కార్యకర్తలు తీసుకొని వచ్చి అక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు. ఇదేమో బీబీనగర్ చెరువు అంటే కేవలం ఫోటో పాయింట్ అనుకుంటున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి 5 సార్లు ఫోటోలు దిగినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం ఒక 5 లక్షల రూపాయల నిధులు కేటాయించి అక్కడ మరి అలుగుకు ముందు బుంగబడ్డటువంటి ప్రాంతానికి 5 లక్షల నిధులు కేటాయించలేని అసమర్థులని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ 5 లక్షల రూపాయలు కేటాయించలేదు కాబట్టి ఒక 50,000తోటి దాన్ని ఏదో ఇనుప స్తంభంలా, సిమెంట్ స్తంభంలాగా ఆ బుంగకు పూర్తి చేసిరు. మరి అలాంటి మరి సుందరీకరణ చేసిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో మొత్తం 1000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు మనం వేసుకున్నాం. అంతేకాదు మరి ఈ చెరువును సుందరీకరణ చేయడానికి, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడే మా సర్పంచ్ గారు చెప్తున్నారు 3 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి. ఆ 3 కోట్ల నిధులతోటి మరి సుందరీకరణ ప్రారంభం అవుతుంటే అప్పుడే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. మరి ఆ ప్రభుత్వం కేటాయించినటువంటి ఆ హెచ్ఎండిఏ నిధులను మరి అలాగే కొనసాగించి అభివృద్ధి పనులు చేస్తే ఎక్కడ శేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుందో, ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందో అని చెప్పి మరి ఇప్పటి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు దాన్ని మరుగున పరిచారు. మరి వారైనా నిధులు తీసుకొచ్చిరా అంటే ఒక్క రూపాయి కూడా బీబీనగర్
గ్రామానికి బీబీనగర్ మండలానికి ₹1 నిధులు ₹1 కేటాయించి అభివృద్ధి పనులకు ఒక్కటంటే ఒక్కటి కూడా శంకుస్థాపనలు చేయలేదు. మరి అలాంటి పెద్ద మనిషి మరి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎట్లా ఈ చెరువుని సుందరీకరణ చేస్తాడనే ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి పర్యావరణ నిబంధనలు బేకారు చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తుంగలో దొక్కి మరి ఈ బీబీనగర్ చెరువు ఎవరైతే కాలుష్యానికి కారకులయ్యారో ఆ అధికారులపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అయినప్పటికీ ఈ మొండి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటలేదు. కాబట్టి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ గ్రామ శాఖ తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ బీబీనగర్ అంటే ఒక చిన్న గ్రామం కాదు. ఈ భువనగిరి నియోజకవర్గంలోనే రేపు కాబోయే ఒక పెద్ద హ్యాపెనింగ్ సిటీ అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి 20 లక్షల జనాభాతో పాటు రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇక్కడ జనాభా ముబ్బడిగా పెరుగుతూ ఉంది. దాంతో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎయిమ్స్ అభివృద్ధితో పాటు ఎయిమ్స్ యొక్క ఏవైతే మురుగునీరు బీబీనగర్లో డౌన్లో చెరువు ఉంది కాబట్టి ఆ ఎయిమ్స్ యొక్క మురుగునీరు బీబీనగర్ చెరువులో కలుస్తుంది. రంగపురం నీరు కూడా బీబీనగర్ చెరువులో కలుస్తుంది. పాత బీబీనగర్ గ్రామం యొక్క మురుగునీరుతో పాటు ఇప్పుడు మన జేనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మన గొలుసుకట్టు చెరువు ఉందో దాంట్లో వాళ్ళు కూడా ఆ గ్రామం యొక్క మురుగునీరు వదిలిపెడతా ఉన్నారు. దాంతో బీబీనగర్ చెరువు కాలుష్య కారకంగా మారి మరొక ఉప్పల్ చెరువులా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు సోయి తెచ్చుకొని పర్యావరణం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని మరి రాబోయే 20 సంవత్సరాలకు పెరిగేటువంటి జనాభాకు అనుగుణంగా పెరిగేటువంటి గృహ ఆవాసాలకు అనుగుణంగా ఒక ప్రణాళిక తయారు చేసి నిధులు కేటాయించి మరి ఈ డ్రైనేజ్ వ్యవస్థను చెరువులో కలవకుండా డైవర్షన్ చేయడానికి తగిన ప్రణాళికలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మేము గ్రామం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ డ్రైనేజ్ నీళ్లు చెరువులో కలవకుండా డైవర్షన్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేసే పనులు ప్రారంభించాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మీ తదుపరి పర్యటన ఏదైతే బీబీనగర్లో ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తూ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీ యొక్క అసమర్థ పాలనని మీరు నిధులు లేకుండా ఏదైతే టైంపాస్ చేస్తున్నారో మీరు ఒలిగొండకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి బీబీనగర్లో నిర్లక్ష్యం చేస్తున్నారో దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. బీబీనగర్ విలేజ్ అనేది మనం మామూలుగా గ్రామం కింద చూసేవాళ్ళము. ఇప్పుడు బీబీనగర్ గ్రామం పట్టణీకరణ చెంది మొత్తము అర్బన్ కల్చర్లో కలిసిపోయింది. కానీ ఇన్ని రోజులుగా మేము చిన్నతనం నుండి ఆ చెరువు నీళ్లు తాగడం కానీ ఈత నేర్చుకోవడం కానీ అతి మంచి స్వచ్ఛమైన నీరు ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దాన్ని పట్టింపు లేకుండా ఏమికి సంబంధించిన మురికి నీరు కానీ బీబీనగర్ సంబంధించిన మురికి నీరు కానీ ఈ చెరువులో కలపడం వల్ల మత్స్యకారులు కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేపలు పెంచుకోలేక ఇంతకుముందు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా బీబీనగర్ దగ్గరికి వచ్చి చేపలు కొనుక్కొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఈ చేపలు కొనంటే ఈ చెరువు దిక్కు ముఖం కూడా చూడట్లేదు ఎవరు. ఈ మురికి నీళ్ళ వల్ల మన బీబీనగర్ చెరువు చాలా సర్వనాశనం కాబోతుంది. ఇంతకుముందు మన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు నిధులు పెట్టి దాన్ని ఈ కాలువను అటు బున్నేరు కాలువలో కలిపే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి 18 నెలలు జరుగుతున్నది. కానీ దాని మీద ఏ విషయమైనా అసలు పట్టింపు లేదు. ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా దీని మీద శ్రద్ధ చూపించడం లేదు. అందుకని మా భారత ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ చెరువులోకి మురికి నీళ్లు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా బీబీనగర్కి సంబంధించిన గ్రామ ప్రజలు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో వారు కూడా ఆల్టర్నేట్గా ఏదైనా చూసే ఉద్దేశంతో ఉండాలని నేను ఈ కార్యక్రమంలో ముగింపు మాట్లాడుతున్నాను. ఖాళీ నిరసన కార్యక్రమం మాత్రమే తెలియజేస్తున్నాము. ముందు ఈ చెరువు గురించి ఈ మురికి నీళ్ళు ఆపకపోతే ఈ గ్రామ ప్రజలందరినీ తీసుకొని కలెక్టర్
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన రాష్ట్ర నాయకులు చందల కృష్ణన్న గారికి మరియు మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారికి మరియు మా కుటుంబ సభ్యులు మా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.